ఈరోజు దేవుని వాగ్దానము, నీవు మహా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. మీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, మీ ప్రారంభం చిన్నగా ఉండొచ్చు, కానీ దేవుడు మీకు తోడై ఉంటారు కాబట్టి క్రమక్రమంగా 30 60 100 దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారు. దేవుడు జ్ఞానాభివృద్ధి దయచేస్తారు. జీవితాన్ని, ఇంటిని కట్టుకునే జ్ఞానం, జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే జ్ఞానం, హెచ్చించబడ్డానికి కావలసిన జ్ఞానం దేవుడు మనకి దయచేస్తారు. దేవుడు సంతానాభివృద్ధి దయచేస్తారు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారా? బైబిల్లో అనేక మంది జీవితాల్లో దేవుడు మేలు చేశారు. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలు చేస్తారు. మీకు ఇచ్చిన సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తారు. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు ఉంచుతారు. దేవుడు బలాభివృద్ధి దయచేస్తారని మీకున్న బలహీనతను, అనారోగ్యాన్ని స్వస్థపరిచి మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేస్తారు. దేవుడు క్షేమాభివృద్ధి దయచేస్తారు. అంటే మీకు, మీ కుటుంబానికి సంతోషము, సమాధానము, ఆహారము సమృద్ధిగా అనుగ్రహిస్తారు. అలాగే దేవుడు మీ చుట్టూ తన కాపుదలు ఉంచుతారు. ఆయనే మీకు అగ్ని ప్రాకారంగా ఉంటారు. ఈ అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందాలంటే మొదట దేవునికి ఇష్టలుగా ఉండే విషయంలో మనం అభివృద్ధి పొందాలి. దేవునికి ఇష్టంగా ఎలా ఉంటాం? మొదటిగా పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము చేసినంత కాలం మనం అభివృద్ధి పొందలేం, దేవునికి ఇష్టంగా ఉండలేం. రెండోదిగా దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం చెయ్యాలి. చాలా మంది వింటారు కానీ దేవుని వాక్య ప్రకారం జీవించరు. దేవుని వాక్య ప్రకారం చేస్తే మనం అభివృద్ధి పొందుతాం. మూడోదిగా ప్రార్థన చేయాలి. అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని, హెచ్చించమని దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రమూ త్రోసివేయరు. నాలుగోదిగా దేవుని పని కోసం మనం ఇవ్వాలి. దేవునికి భాగం చెల్లించడం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వడం, దేవుని సేవకు మనం సహకారులుగా ఉండాలి. ఇచ్చే వారిని దేవుడు అభివృద్ధి పరుస్తారు. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, ప్రభువా, యేసయ్యా, ఇంతవరకు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవా, ప్రభువా, మీకు వందనాలు యేసయ్యా. ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా, మీ కృతజ్ఞతాస్తులు తెలియచేస్తున్నాం. ప్రభువా, నీవు మహా అభివృద్ధి పొందేదవు అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని అభివృద్ధి పరచండి అయ్యా. ప్రభువా, వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, ప్రయత్నాల్లో ప్రభువా, వారిని అభివృద్ధి పరచండి అయ్యా. ప్రభువా, అప్పులు, బాధల నుంచి వారిని బయటికి తీసుకురండి అయ్యా. ప్రభువా, మీ ఆశీర్వాదము వారి మీద, వారి కుటుంబం మీద ఉంచండి అయ్యా. ప్రభువా, ప్రభువా, క్షేమాభివృద్ధి కలగజేస్తానని వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, వారికి, వారి కుటుంబంలో ప్రభువా, సమాధానము, సంతోషము దయచేయండి అయ్యా. ప్రభువా, సమృద్ధి అయిన ఆహారాన్ని దయచేయండి అయ్యా. ప్రభువా, మీరు వారి చుట్టూ మీ కాపుదలు ఉంచండి అయ్యా. మీరే వారికి అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా. ప్రభా, బలాభివృద్ధి దయచేస్తానని సెలవిచ్చిన రీతిగా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. ప్రభా, వారికి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, సంతాన అభివృద్ధి దయచేస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభా, వివాహం జరిగి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సంతానం దయచేయండి అయ్యా. ప్రభా, ఆల్రెడీ సంతానం ఉన్నవారిని ప్రభా, ఆ సంతానాన్ని అభివృద్ధి పరచండి. వారి పిల్లల్ని ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి. వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. ప్రభా, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో ప్రభా, మీరే చక్కని భాగస్వామ్యం దయచేయండి. మీ చిత్తము వారి పట్ల నెరవేర్చండి అయ్యా. ప్రభా, జ్ఞానాభివృద్ధి దయచేస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభా, మీ గురించిన జ్ఞానము, అలాగే తండ్రి తమ జీవితాలు కట్టుకునే జ్ఞానము, ఇంటిని కట్టుకునే జ్ఞానము వారికి దయచేయమని దేవా ప్రభా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. ప్రభా, ప్రభా, మేము అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలంటే ప్రభా, మిమ్మల్ని సంతోషపరిచే విషయంలో, మీకు ఇష్టలుగా ఉండే విషయంలో అభివృద్ధి పొందాలని సెలవిచ్చారు కదా ప్రభా. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలోకి వేస్తున్నారో వారందరూ మీకు ఇష్టలుగా ఉండేలా దేవా సహాయం చేయండి. పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. వారు చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి అయ్యా. ప్రభా, నూతన మనసుని, నూతన స్వభావాన్ని దయచేయండి అయ్యా. ప్రభా, మీ వాక్యం వినడం మాత్రమే కాదు, దానికి లోపడే మనసును దయచేయండి. దాని ప్రకారం ప్రవర్తించే మనసును దయచేయండి అయ్యా. ప్రభా, అలాగే తండ్రి, ప్రార్థన చేసే మనసును దయచేయండి అయ్యా. విజ్ఞాపన మనసును వారికి దయచేయండి అయ్యా. ప్రభా, అలాగే తండ్రి, అభివృద్ధి పొందాలంటే మీకు ఇచ్చే మనసును వారికి దయచేయండి అయ్యా. ప్రభా, వెదజల్లి ఇచ్చువారు అభివృద్ధి పొందుతారని సెలవిచ్చిన రీతిగా ప్రభా, ప్రభా, మీకు భాగాన్ని, కృతజ్ఞత అర్పణల్ని ప్రభా, మీ పని కోసం తమ శక్తిని, బలాన్ని, ధనాన్ని ఇచ్చే మనసు వారికి దయచేయండి అయ్యా. ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారు ప్రతి ఒక్కరి కన్నీరు తొడవండి అయ్యా. వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి అయ్యా, హెచ్చించండి అయ్యా. ప్రభా, మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పరుచును గాక.